నమస్తే అండి. నేను మీ సంజయ్ శ్రీపతి. మనం 'అమృతస్య పుత్రాః' స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం 'శిష్యులతో సంభాషణలు' అనే చాప్టర్‌లో స్వామి వివేకానందకి, శిష్యులకి మధ్య జరుగుతున్న సంభాషణల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు చాప్టర్ 'ఆత్మ సర్వాంతర్యామి'. శిష్యుడు ప్రశ్న ఇలా అడిగాడు: ఆత్మ అన్నింటిలోనూ ఉండే సర్వాంతర్యామి. అన్ని జీవుల ప్రాణాలకే ప్రాణం. మనకు ఎంతో చేరువలో ఉంది. అయినా దాన్ని మనం గ్రహించడం లేదు. ఎందుకు అని ప్రశ్నించారు. అందుకు స్వామీజీ, మీ కళ్ళను మీరే చూసుకోగలరా? తోటివారు కళ్ళను గురించి మాట్లాడినప్పుడు మాత్రమే మనకు కూడా కళ్ళు ఉన్నాయన్న విషయం మనకు గుర్తుకు వస్తుంది. మళ్ళీ మన కళ్ళలో దుమ్ము, ఇసుక పడినప్పుడు కూడా కళ్ళు గుర్తుకు వస్తాయి. నొప్పి కలగడం వల్ల మనకు కళ్ళు అనేవి ఉన్నాయన్న విషయం బాగా తెలుస్తుంది. అదేవిధంగా మన హృదయాంతరాలలో ఉన్న విశ్వజనీనమైన ఆత్మ యొక్క ఉనికిని అంత సులువుగా గ్రహించలేము. శాస్త్రాలను చదవడం ద్వారా, ఒక గురువు బోధనలను వినడం ద్వారా మనకు కొంత అవగాహన ఏర్పడవచ్చు. కానీ ఈ ప్రపంచంలోని దుఃఖంతో నిండిన చేదు అనుభవాలు మనిషిని గాయపరిచినప్పుడు, తనకు బాగా సన్నిహితులు, బంధువులు మరణించినప్పుడు మనిషి తాను నిస్సహాయుణ్ణి అనుకుంటాడు. తానేమైపోతానో అన్న ఆలోచనతో చొరరాని, దాటరాని చీకట్లు మనస్సును మదిస్తున్నప్పుడు ఆత్మసాక్షాత్కారం కోసం మనిషి పరితపిస్తాడు. కాబట్టి దుఃఖం ఆత్మసాక్షాత్కారానికి సహాయం చేస్తుంది. కానీ ఆ చేదు అనుభవాలను మనిషి జ్ఞాపకం పెట్టుకోవాలి. కుక్కలు, పిల్లులుగా కష్టాలను కేవలం అనుభవించి ఏమీ నేర్చుకోకుండానే చనిపోయేవారు మనుషులా? సుఖదుఖాలు ఎదురైనప్పటికీ విచక్షణ చేస్తూ అవి త్వరలోనే సమసిపోతాయని చక్కగా గ్రహించే మనిషి గొప్ప భావావేశంతో ఆత్మ పట్ల భక్తి పెంచుకుంటాడు. అటువంటి వాడే మనిషి. మనుషులకు, జంతువులకు ఇదే తేడా. ఏదైతే మనకు అత్యంత సన్నిహితంగా ఉంటుందో దాన్ని మనం అంత తక్కువగా గమనిస్తాం. ఆత్మ మనకు దగ్గరగా ఉండే వాటన్నిటికంటే కూడా అతి దగ్గరగా ఉంటుంది. అందుచేతనే నిర్లక్ష్యంగా, నిలకడ లేకుండా ఉండే మనిషి యొక్క మనస్సు దాన్ని కనిపెట్టలేకపోతుంది. కానీ ఏ మనిషి అయితే మెలకువతో ఉంటాడో, ప్రశాంతంగా ఉంటూ తనను తాను స్వాధీనంలో ఉంచుకుంటాడో అటువంటి వాడు మంచి చెడులను విచక్షణ చేస్తూ బయటి ప్రపంచాన్ని లెక్క చెయ్యకుండా తన లోపలే ఉన్న ప్రపంచంలోకి ఇంకా ఇంకా లోతులకు మునిగి ఆత్మ యొక్క మహత్యాన్ని తెలుసుకొని గొప్పవాడవుతాడు. అప్పుడు మాత్రమే మనిషి ఆత్మజ్ఞానాన్ని పొంది అహం బ్రహ్మాస్మి, నేనే ఆత్మను, తత్వమసి, ఓ శ్వేతకేతు, నీవే ఆ ఆత్మవు, ఓ శ్వేతకేతు మొదలైన శాస్త్రవాక్యాలలోని సత్యాన్ని సాక్షాత్కరించుకోగలుగుతాడు. మీకు అర్థమైందా? శిష్యుడు: అర్థమైందండి. కానీ జ్ఞానోదయానికి బాధలు, కష్టాల బాటలో ఎందుకు పయనించాలి? దీనికంటే అసలు కష్టం లేకుండా ఉంటే బాగుండేది. మనందరం ఆ బ్రహ్మంతో ఒకప్పుడు ఐక్యమై ఉన్నాం. మరి అలాంటప్పుడు బ్రహ్మాన్ని చేరే త్రోవలో సృష్టి కోసం ఈ కోరిక ఎందుకు? జీవుడు బ్రహ్మం కంటే వేరు కాకపోయినా చావు పుట్టుకల బాటలో పయనిస్తూ జీవితంలోని ద్వైత భావనలతో ప్రభావితుడవుతూ ముందుకు సాగడం ఎందుకు? స్వామీజీ: ఒక మనిషి మత్తులో ఉన్నప్పుడు అతడికి అనేక భ్రాంతులు కలుగుతాయి. కానీ ఎప్పుడైతే ఆ మత్తు దిగిపోతుందో అప్పుడు వాటన్నింటినీ మత్తు వల్ల వేడెక్కిన తన మెదడులో కలిగిన భ్రమలుగా తెలుసుకుంటాడు. మొదలు ఏదో తెలియని ఈ సృష్టిలో ఏదో ఒకనాడు అంతమైపోయే విషయాలు ఏవైతే మీకు కనిపిస్తాయో అవన్నీ మీ మైకం వల్ల, అంటే వివేక విచక్షణలు లేని మనస్సు వల్ల కనిపించేవి. ఈ మైకం దిగిపోయినప్పుడు ఇటువంటి ప్రశ్నలు ఉదయించవు అంటూ సమాధానం చెప్పారు. మనం మరొక చాప్టర్లో త్యాగం, దీని గురించి శిష్యుడికి స్వామి వివేకానందకు మధ్య జరిగిన సంభాషణ గురించి నెక్స్ట్ చాప్టర్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.